హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి తెలుసుకున్న తప్పు అనే మరో కథను వినేద్దామండి. తణుకు రైల్వే స్టేషన్లో అప్పుడే రాజమండ్రి వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ వచ్చి ఆగింది. ప్రయాణికులు బిలబిలమంటూ ట్రైన్ ఎక్కుతూ సీట్ల కోసం హైరానా పడుతున్నారు. సూర్యతేజ కూర్చున్న సీటు పక్కన ముందు వరుసలోనూ సీట్లన్నీ ఖాళీగా ఉండటంతో జనాన్ని తోసుకుంటూ వచ్చిన ఇద్దరు మహిళలు ఆ సీట్లను ఆక్రమించడమే కాక మరో ముగ్గురి కోసం సీట్లు రిజర్వ్ చేసి ఇచ్చారు. వారి మాటలను బట్టి వారంతా రోజు గమ్యస్థానాలకు వెళ్లి వచ్చే ప్రభుత్వ ఉద్యోగినులు అని, ఆ ఇద్దరు మహిళలు హైస్కూల్ టీచర్లని అర్థమైంది సూర్యతేజకి. కొద్దిసేపు వాళ్ళంతా గలగలమంటూ మాట్లాడుకున్నారు. ట్రైన్ బయలుదేరింది. అంతలో ఒక ఆమె తన బ్యాగ్లోంచి చుట్టి ఉన్న కార్డ్బోర్డ్ తీసి ఓపెన్ చేసింది. అందులో ఎంతో అద్భుతంగా వాటర్ కలర్స్తో చిత్రించిన పల్లెటూరి స్థితిగతులకు అద్దం పట్టేలా ఉన్న వర్ణ చిత్రం ఉంది. దాన్ని పక్కనున్న టీచర్కి చూపిస్తూ, టీచర్, రేపు ఉగాది పండక్కి జిల్లా స్థాయిలో టీచర్లకి నిర్వహించే చిత్రలేఖన పోటీకి పంపిస్తున్నాను, ఎలా ఉంది అని అడిగింది. చాలా బాగుంది మేడం, మీకు తప్పనిసరిగా ఫస్ట్ ప్రైజ్ వచ్చి తీరుతుంది అని హితవు పలికింది ఇంకొక ఆమె. అటు ఇటు కూర్చున్న తోటి ఉద్యోగులు కూడా ఆ పెయింటింగ్ చూసి ఆమె చిత్రకళా నైపుణ్యానికి, సృజనాత్మకతకు ఎంతో అభినందించారు. ఇదంతా గమనిస్తున్న సూర్యతేజ, మేడం ఒక్కసారి ఇటివ్వండి అని పెయింటింగ్ అడిగి తీసుకుని చూశాడు. ఆమె చిత్రించిన తీరు చాలా బాగుంది. బాగా ఇంప్రెస్ అయిన సూర్యతేజ, మేడం మీరు చాలా అద్భుతంగా ఈ పెయింటింగ్ వేశారు. చిత్రం వాస్తవికతకు ప్రతిబింబించేలా ఉంది. రియల్లీ గ్రేట్. నాకు లలిత కళలన్నా కళాకారులన్నా చాలా అభిమానం. మీలో మంచి చిత్రకళా నైపుణ్యం ఉంది. తప్పకుండా మీకు ప్రైజ్ రావాలని నా ఆకాంక్ష. అయితే మీరేమి అనుకోనంటే నాదొక చిన్న విన్నపం అని సందేహంగా అడిగాడు. అందుకామె, పర్వాలేదు చెప్పండి సార్ అంది. మీరు ఎత్తైన కొండల చెంత ఉన్న పల్లెటూరి పరిస్థితులను ఎంతో చక్కగా జీవకళ ఉట్టిపడేలా చిత్రించారు. కానీ ఆకాశంలో ఎగురుతున్న గుంపులోని పక్షులను వాస్తవ విరుద్ధంగా కొంచెం పెద్దగా చిత్రంలో ఉన్న ఇల్లు, చెట్టు చేమలు, కొండలతో పోలిక చేసుకుంటే కాస్త ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయి. వీలైతే వాటిని సరిచేయండి. మీ చిత్రానికి ఇంకెవరూ పేరు పెట్టలేరు అని ముగించాడు. ఆ మాటకు ఆమెలోని అహం దెబ్బతింది. ఇంత అద్భుతంగా చిత్రించిన నాకు అలాంటి లోటుపాట్లు తెలియవా ఏమిటి? అయినా కళల విలువ తెలియాలంటే సృజనాత్మకతను ఆస్వాదించగలిగే కళాభిమానం ఉండాలి. ఇదని ఉచిత సలహాతో నాకు పనేమిటి అని మనసులోనే ఉడుక్కుని, పైకి మాత్రం సర్లేండి అని మొహం అదోలా పెట్టి కాస్త వ్యంగ్యంగా అందామె. పక్కనున్న వేరే టీచర్ కూడా సూర్యతేజ వైపు అదోలా చూసి మూతి విరిచింది. సూర్యతేజ ఎలాంటి భావము వ్యక్తపరచకుండా చాలా మామూలుగా ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత రెండవ టీచర్ ఏదో గుర్తొచ్చినట్లే, అన్నట్టు మేడం, ఈ నెల భారతీ మాసపత్రికలో నేను రాసిన కథ అచ్చయింది చూశారా అంటూ బ్యాగ్లోంచి మ్యాగజైన్ బయటకు తీసింది. అది తీసుకొని ఆత్రంగా చదివిన మొదటామె, బాగా రాశారు మేడం అని కాంప్లిమెంట్ ఇచ్చింది. అందుకు రెండవ ఆమె థ్యాంక్స్ చెప్పి, అన్నట్టు ఇది నేను రాసిన 50వ కథ మేడం. నా కోరిక ఏమిటంటే సాహితీ రంగంలో ఎంతో పేరుగాంచిన సాహితీ మాసపత్రికలో నా కథను ఒక్కటైనా చూసుకోవాలని. ఎందుకంటే ఆ పత్రికలో మంచి సాహితీ విలువలు కలిగిన కథలను మాత్రమే ప్రచురిస్తారు అంది. ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను అంది మొదటామె. ఇద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటున్నంతలోనే ట్రైన్ కొవ్వూరు స్టేషన్లో ఆగింది. అక్కడ ఓ పెద్ద ఆయన ట్రైన్ ఎక్కి సూర్యతేజ పక్కన కూర్చున్నాడు. అతని చేతిలో సాహితీ మాసపత్రిక తాజా సంచిక ఉంది. అది చూసిన టీచర్, సార్ ఈ సంచికలో కథల పోటీ ఫలితాలు వేశారా అంది ఆతృతగా. వేశారమ్మా, అందుకే ఈ సంచిక తీసుకున్నాను. ఈ పత్రిక అంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో చూడండి అని ఆ పత్రికను ఆమెకు ఇచ్చాడు. గబగబా పేజీలు తిరగేస్తూ ఎంతో ఆతృతగా ఎవరెవరి కథలకు బహుమతులు వచ్చాయో చూసి, తరువాత పేజీలోనే ప్రచురించిన ప్రథమ బహుమతి పొందిన కథను, రచయిత పరిచయాన్ని ఫోటోతో సహా వేయడం చూసి గబగబా చదివి నివ్వెరపోయింది. కారణం ఆ రచయిత ఎవరో కాదు, తమ ఎదురుగా కూర్చున్న సూర్యతేజయే. ఆమె సమర్మాశ్చర్యాలకు లోనవుతూ, సార్, రచయిత సూర్యతేజ మీరేనా? పత్రికలలో మీ పేరు చూడటమే కాని ఎప్పుడూ మీ ఫోటో చూడలేదు. అందుకే మిమ్మల్ని గుర్తించలేకపోయాను. మీ పరిచయంలో మీరు కేవలం రచయితయే కాక మంచి చిత్రకారుడు, నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అని చదివి ఆశ్చర్యపోయాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ వ్యక్తిత్వాన్ని చూసి చాలా సిగ్గుపడుతున్నాను. మీరు ఎంతో నిబద్ధతతో ఆ టీచర్ గారి పెయింటింగ్లోని లోపాన్ని చాలా సున్నితంగా తెలియజెప్పారు. దానికి మేమిద్దరం కూడా మీ పట్ల అనుచితంగానే ప్రవర్తించాము. అయినా మీరు చాలా హుందాగా ఎలాంటి భావాన్ని వ్యక్తీకరించకుండా ఉండిపోయారు.
ఈ పత్రిక చూసి ఉండకపోతే మీరు ఎవరో కూడా మాకు తెలిసేది కాదు. సందర్భం వచ్చినప్పటికీ మాట వరుసకు కూడా మాతో మీరు రచయిత అని చెప్పలేదు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. మమ్మల్ని మన్నించండి. మీలాంటి రచయితతో కలిసి ప్రయాణం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్లీజ్ ఆటోగ్రాఫ్ ఇవ్వండి అంటూ చిన్న నోట్బుక్ అందించింది ఆమె. రెండవ టీచర్ కూడా జరిగిన దానికి పశ్చాత్తాపడి సారీ చెప్పుకుంది సూర్యతేజకి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ఈ కథ నీతి అండి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.